నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయం వద్ద ఉన్నాము. అంటే ఆర్‌ఎండ్‌బీ శాఖకు సంబంధించిన ఎస్సీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇదే కార్యాలయం ఆవరణలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక అవినీతి అధికారిని అని చెప్పుకోవచ్చు. సంధ్య అని. ఆమె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. 20 సంవత్సరాలుగా ఇక్కడనే పనిచేసుకుంటూ ప్రతి పనిలో తన మార్క్ చూపించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా తమ శాసనసభ్యులంతా కూడా తమకు చాలా క్లోజ్‌నెస్ అనుకుంటా వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో వర్క్ చేయడంతోనే ఇక్కడనే ఉంటున్నాను కూడా చెప్పుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. మనం చూసాం గతంలో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంధ్య ఉన్నారో సంధ్య పైన కూడా మనం ఎన్నోసార్లు వార్తలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఈ సంధ్య 20 సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి కారకులైన మోహన్ నాయక్ అనే ఈఎన్సీ చీఫ్ ఎవరైతే ఉన్నారో తను మొన్న గత నెల 250 కోట్ల వరకు కూడా ఆ అవినీతి డబ్బు దొరికిందని ఏసీబీ అధికారులకు దొరికిందని చెప్పుకోవచ్చు. ఆ అధికారి అండదండలతోనే ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సంధ్య కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను సైతం అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ గత కొన్ని రోజులుగా పోరాడుతున్న నేపథ్యంలో సంధ్యకు మన తొలి వెలుగు, అదేవిధంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరి కారణంగా ఈరోజు అవినీతికి అడ్డాగా పేరున్న సంధ్య ఈరోజు అంటే ఇక్కడ నుంచి బదిలీ కావడం జరిగింది, ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ₹1.5 కోటి ఇచ్చి భద్రాచలంకి ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి కోటిన్నర ఇచ్చి కామారెడ్డికి రావడం జరిగిందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన చెప్పండి ఏం జరిగింది అసలు? నమస్తే అండి. నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే గత గత సంవత్సరం నుంచి మేము ఈ అవినీతి అధికారి పైన పోరాడుతున్నాం. ఆర్ఎండ్బి శాఖలో 2005 నుంచి ఇప్పటి వరకు 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సంధ్య గారు ఇక్కడే ఏఈగా జాయిన్ అయింది, డిప్యూటీగా జాయిన్ అయింది, ఈగా చేస్తుంది. దీని విషయంలో చాలామంది మీరు కూడా తొలి వెలుగులతోటి బయటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 21 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తుందని మేము పోరాడితే నిన్న ఆర్డర్స్ వెళ్ళినాయండి. ఆర్ఎండ్బి అధికారికి సంబంధించిన సంధ్య గారికి ఒకటి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిర్రు. కామారెడ్డికి ఇక్కడ నుంచి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నేను ఏమంటున్నానంటే ₹1.5 కోటి లంచం ఇచ్చి కామారెడ్డి పోస్టింగ్ పొందారని చెప్పిచ్చేసి ఆర్ఎండ్బి అధికారులే చెప్తున్నారు. మేము చెప్పే కాదండి, దీంట్లో మేము చెప్పే ఆరోపణ కాదు, నేను సైతం కాదు, స్వయంగా ఆర్ఎండ్బి అధికారులే చెప్తున్నారు. ఈమె పనితీరుపై విచారణ జరపాలని ఎస్సీ రాజేందర్ గారికి ఫిర్యాదు చేసినాం మేము. తర్వాత కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారికి ఫిర్యాదు చేసినాం. ఈఎన్సీ జయభారతి గారికి ఫిర్యాదు చేసినాం. ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫిర్యాదు చేసినాం. ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ గారికి కూడా ఫిర్యాదు చేసినాం. వందలాది పిటిషన్లు మేము చేసిన కాపీలు ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు సంధ్య గారికి మాకు తెలిసి 8 మెమోలు ఇవ్వడం జరిగిందండి. ఆ మెమోస్ ఇవ్వడంతో పాటు ఆమె ఇప్పటి వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. గతంలో 2024లో అప్పుడున్నటువంటి ఈ శ్రవణ్ ప్రకాష్ గారు ఇచ్చిర్రు. అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8/7/2024లో వస్తే కూడా ఈమె పోలేదని మేము ఆరోపణ చేసినాం. అది నిరూపించింది. ఆమె కూడా స్వయంగా ఒప్పుకున్నది, నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండని. ముఖ్యమంత్రి పర్యటనకు రాని ఈ అధికారి మంత్రులు వస్తే మాత్రం పోతుంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను చెప్పేది కాదండి, ఇది మీకు స్వయంగా మేము ఎస్సీ గారితో అడిగితే ఆర్ఎండ్బి ఎస్సీ గారు చెప్పిర్రు, రాజేందర్ గారు ఆమెకి ఇచ్చినటువంటి మెమోస్ కాపీలో 2024 నుంచి ఇప్పటి వరకు మెమోస్ ఇచ్చిర్రు, షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. దానిలో ఏం లేదండి. ఇప్పటి వరకు ఆమె అటెండ్ కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. ఇంకెంత ఘోరం అంటే తేదీ 24/6/2026 రోజు ఎస్సీ గారు ఇచ్చినటువంటి మెమో కాపీ అండి, ఇది లేటెస్ట్ కాపీ. ఎస్సీ గారు ఇచ్చిన కాపీలో కూడా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అంతేకాకుండా సాక్షాత్తు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనిపైన విచారణ జరపాలని ఆదేశించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విచారణ జరపాలని చెప్తే ఈయన మేము ఇచ్చిన ఫిర్యాదు పేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆమె మీద ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ. మా ఫిర్యాదు నేపథ్యంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈమె పైన విచారణ జరపాలని ఆదేశిస్తే, జయభారతి గారు ఆదేశిస్తే, ఈఎన్సీ జయభారతి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు ఆదేశిస్తే దానిపైన ఎస్సీ మామ్నార్ గారు, రాజేందర్ గారు ఒక మెమో ఇస్తారండి. తేదీ 3/7/2026 రోజు ఈ మెమోలో క్లియర్గా చెప్తాడు ఆయన. ఎప్పుడు తేదీ 7/7/2026 రోజు ఉదయం 11:30 గంటలకు ఇదే ఎస్సీ కార్యాలయం, ఇదే సూపరింటెండెంట్ ఎస్సీ కార్యాలయానికి ఆమెని వ్యక్తిగతంగా హాజరై డీటెయిల్ రిపోర్ట్ తోటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి శ్రీమతి సంధ్య గారికి ఈ యొక్క మెమో ఇస్తే, ఈమె అసలు ఈ మెమోలు కాదు కదా, మంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలను అసలు కేర్ చేయదు, ప్రిన్సిపల్ సెక్రటరీ కేర్ చేయదు, ఈఎన్సీ కేర్ చేయదండి. ఆమె అసలు
ఎక్స్ప్లెనేషన్ ఇయ్యదు, ఏళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యదు, ఖాళీ ఆమె అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ వ్యవహారాలు నడిపిస్తుందండి. బదిలీ కూడా ఎట్లా అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ? అంటే ఇప్పుడు మాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఈమెకు భద్రాద్రి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పిచ్చేసి మేము చెప్పేది కాదండి, ఈఎన్సీ జయభారతి గారే చెప్పారు స్వయంగా. అధికారికంగా వస్తుందండి, అది మేము ముందు చెప్పలేమని గత వారం కింద ఆమె చెప్పింది. ఈ రోజు చూస్తే నిన్న 13వ తేదీ మన యొక్క ఈ యొక్క జాబితాను చూస్తే శ్రీమతి సంధ్య గారు సీరియల్ నెంబర్ 28 అండి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి, ఈమెని ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కామారెడ్డి అని చెప్పిచ్చేసి సీరియల్ నెంబర్ 28 ప్రకారంగా ఆమెకు ఈ యొక్క బదిలీలలో ఇచ్చిర్రండి, ఈగా పోస్టింగ్ ఇచ్చారు. మేము ఒకటే అంటున్నాం, భద్రాద్రి కొత్తగూడెం అయినటువంటి అధికారి కామారెడ్డికి ఎట్లా వస్తుంది? 1.5 కోటి లంచం ఇస్తే తప్ప ఇది జరగలేదని స్వయంగా ఆర్ఎండ్బి శాఖ అధికారులే గుసగుసలు చెప్తున్నారు, స్వయంగా ఆర్ఎండ్బి అధికారులే ఆరోపణ చేస్తున్నారు. ఇంకొకటి అండి మధు గారు, నేనేం చెప్తున్నా అంటే ఇన్ని మెమోలు, ఇన్ని ఛార్జ్ షీట్లు, ఇప్పుడు నేనేమంటున్నా, నేను చెప్పేది కాదు, ఇది ఆర్ఎండ్బి ఎస్సీ గారు ఇచ్చినటువంటి కాపీ 3/7/2026 రోజు రెఫరెన్సులు చూడండి క్లియర్గా, 1, 2, 3, 8 రెఫరెన్సులు, 8 దానివల్ల ఇన్ని కాంప్లైంట్లు, ఇన్ని మెమోలు, ఇన్ని పెండింగ్ ఉన్నప్పటికీ ఒక అధికారి పైన ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ దీనిపైన విచారణ జరిపి అధికారి పైన చర్యలు తీసుకునాలి. సాక్షాత్తు ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తే, ఆదేశిస్తే, ఆయన ఆదేశానికి సంబంధిత శాఖ మంత్రి చెప్తే పోదు. ఇంకొకటి ఏంటంటే నిన్నటికి నిన్న అండి, తేదీ 13/7/2027 రోజు నిన్న ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మామ్నార్కు వచ్చిండండి. ఈమెనేమో విచారణ అధికారి ముందు హాజరు కాదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తే మాత్రం స్వాగతం చెప్పనీకే రివ్యూలకు పోతుందండి. ఇది నిన్న జూపల్లి కృష్ణారావు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఈమె ఉన్నటువంటి రివ్యూ చేసిండు. ఎస్సీ గారు పక్కన ఉన్నారు, సంధ్య గారు అక్కడ ఉన్నారు. నేనేమంటున్నా, ఈమె విచారణకు మాత్రం రాదు, రివ్యూలకు పోతుంది, మళ్ళీ బొకేలు ఇచ్చుకుంటూ స్వాగత సుమాంజలు చెప్పడానికి పోతుందండి. ఇగో సంధ్య గారు, ఎస్సీ గారు అండి. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఇన్ని ఆరోపణలు వచ్చి, ఇన్ని మెమోలు ఇచ్చి, ఇన్ని షోకాజు నోటీసులు ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ శాఖ మంత్రి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారణకు ఆదేశిస్తే, ఎస్సీ గారు మెమో ఇస్తే హాజరు కాయేందుకు, ఈమె డీటెయిల్ రిపోర్ట్ ఇయ్యేందుకు అసలు ఇప్పటి వరకు పెడచెవిన పెట్టి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి, మాకు తెలిసిన సమాచారానికి ఆర్ఎండ్బి అధికారులు చెప్పిన మాటల్లో ఒక ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన ఉన్నతాధికారికి 1.5 కోటి లంచం ఇచ్చి కామారెడ్డి పోస్టింగ్ తీసుకున్నట్లు తెలిసిందండి. దీనిపైన కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ దీనిపైన న్యాయ పోరాటం చేస్తాడు. ఇప్పటికే మేము వందలాది కంప్లైంట్లు చేయడం జరిగింది, వందలాది పిటిషన్లు ఇవ్వమనేది. ఇప్పటి వరకు ఆమెను విచారణ జరపకుండా సిసిఏ రూల్స్ ప్రకారం ఒక ప్రభుత్వ అధికారి పైన ఏదన్నా ఆరోపణలు వస్తే విచారణ జరపాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదండి. ఉన్నతాధికారులు ఇప్పటి వరకు విచారణ జరపకుండా మళ్ళీ ప్రమోషన్ ప్యానల్లో పెట్టి ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం, ఇది ఎంతవరకు సమంజసమని దానిపైన న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ అవినీతి అధికారి యొక్క అవినీతి బండారాన్ని ఇట్లే అందరు ఎంతమందికి మేనేజ్ చేస్తుంది? రేపు న్యాయస్థానాల్లో కూడా మేము పోరాడతాం. న్యాయస్థానం ఏమో నమ్మకం ఉంది, ఇప్పటికీ న్యాయస్థానాల్లో పలు విచారణలు జరుగుతున్నాయి. ఆమె యొక్క అవినీతి బండారాన్ని బయటికి వేసి ఆమె యొక్క నిజస్వరూపాన్ని ఆమె చెప్తుందండి, మేము అన్ని మంచి కట్టినామని. ఇప్పుడు కట్టినటువంటి కలెక్టరేట్ కూలిపోనికి వచ్చింది. మధు గారు మీరు కూడా చూడిపోండి, మొత్తం కురుస్తుంది. 2nd ఫ్లోర్లో ఇదే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన 207 కార్యాలయం ముందే కురుస్తుంటుంది. మీరు ఒకవేళ పోయి చూస్తే అంత నాణ్యతాలోపంగా ఉంది. ఈమె చేసిన పనులలో కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై కోట్లాది రూపాయలు కమిషన్ తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిందండి. అది మా యొక్క ఆరోపణ. మాకు వ్యక్తిగతంగా ద్వేషం ఎవరిపైన లేదండి. ఆమె చేసినటువంటి అవినీతి పైనే మేము పోరాడుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న సంగతి. ఏదేమన్నప్పటికీ మన తెలుగు వెలుగు ఎఫెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సంధ్య అవినీతిని బట్టబయలు చేస్తున్నాము మనము. అయితే ఇప్పటికీ అంటే ఎక్కువ భద్రాచల ప్రాంతంలో బదిలైన తాను ఈరోజు 1.5 కోటి ఇచ్చి సంబంధిత శాఖ అధికారులకు ఇచ్చి తాను కామారెడ్డికి బదిలీ చేయించుకుందని కూడా ఆరోపణలు. శాఖకు సంబంధించిన వారి గుసగుసలాడుతున్నారని చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఈమె కామారెడ్డికి ఇన్ఛార్జిగా బదిలీ అయినప్పటికీ మళ్ళీ పాలమూరులో ఉంటుందా, లేకపోతే ఇంకొక నిన్న ఎవరైతే సంబంధిత శాఖ మంత్రి వచ్చారో ఆ శాఖ మంత్రి కూడా ఆమె పైన అంటే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనకు కొన్ని వీడియోల్లో కనిపించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పాలమూరుకు ఒక విముక్తి కదిలింది. ఒక ఏదైతే అవినీతి అధికారిని ఎవరైతే ఉన్నారో ఒక మోహన్ నాయక్ ఏసీబీ అధికారుల దాంట్లో 250 కోట్లు ఏ విధంగా పట్టుబడ్డారో తనకు సంబంధించిన
తను అండగా ఉంటూ కాపాడుకుంటూ వచ్చిన సంధ్య ఈరోజు మహబూబ్నగర్ నుంచి బదిలీ అయిందని చెప్పుకోవచ్చు. పాలమూరు నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.